హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఆర్‌కే అకాడమీ. మనము ఈ వీడియోలో పర్సెంటేజెస్ పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1 ఎవరైనా చూసి ఉండకపోయి ఉంటే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. పార్ట్ 1లో మనము క్లియర్‌గా బేసిక్స్ నేర్చుకున్నాము. పార్ట్ 2లో ఎంటైర్ పర్సెంటేజెస్‌లో ఉన్నటువంటి మోడల్స్‌ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ బ్రీఫ్‌గా ఈ పార్ట్ 2లో మనం ఏం తెలుసుకుంటున్నాం? ఓన్లీ మోడల్స్. ఒక్కొక్క మోడల్‌లో సింపుల్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మోడల్ ఏంటి? బేసిక్స్ ఆఫ్ పర్సెంటేజ్ అంటున్నాడు. మనము పార్ట్ 1లో చెప్పుకున్నాం కదా! బేసిక్స్ ఆఫ్ పర్సెంటేజ్ అసలు పర్సెంటేజెస్ అంటే డెఫినిషన్ తెలుసుకుందాం. పర్ అంటే ఫర్ ఎవ్రీ, సెంట్ అంటే 100 అని పార్ట్ 1లో మనము నేర్చుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం పార్ట్ 1లో? ఫ్రాక్షన్ ఉంటే దాన్ని పర్సెంటేజ్ చేయమంటే ఇంటూ 100 వేస్తాము. అదే పర్సెంటేజ్ ఉంటే ఫ్రాక్షన్ చేయమంటే ఎనీ ఫ్రాక్షన్ అనుకోండి. ఏ/బి ఫార్మ్‌లో ఉంది. దీన్నేం చేస్తాము? డివైడెడ్ బై 100 వేస్తామన్న ఈ మోస్ట్ ఇంపార్టెంట్ 2 థింగ్స్‌ని మనము నేర్చుకున్నాం. ఓకే. ఇక్కడ డెసిమల్ ఇచ్చినా కూడా ఇక్కడ డెసిమల్ ఇచ్చాడు. దీన్ని పర్సెంటేజెస్ అంటే ఇంటూ 100 ఏస్తాము. ఇంటూ 100 ఏస్తే 75 వస్తుంది. 0.75కి ఇంటూ 100 ఏస్తే 75 వస్తుంది గదా! 2 జీరోస్, 2 జీరోస్. డెసిమల్ దశాంశమానము 2 జీరోస్ మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుంది? ఇది చాలా బేసిక్ పాయింట్ అండి. మీరు అందరికి తెలుసు చిన్న స్కూల్ పిల్లలకు కూడా. సో, మెయిన్ మనము మోడల్స్ ఇంపార్టెంట్. ఒక్కొక్క మోడల్‌లో ఒక్కొక్క ప్రాబ్లమ్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ జస్ట్ లిస్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్స్ నుంచి ఒక్కొక్క మోడల్ నుండి ఒక్కొక్క శాంపిల్ సింపుల్‌గా ఉండేటువంటి ప్రాబ్లమ్ చేస్తూ వెళ్దాం. ఫైండింగ్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ నంబర్. ఎగ్జాంపుల్ ఏంటి? 20% ఆఫ్ 250 అంటే ఎంత? సింపుల్‌గా పర్సెంటేజ్‌కి 2 జీరోస్‌కు క్యాన్సిల్. 25 రెండ్ల 50 ఆన్సర్. నెక్స్టు సక్సెసివ్ పర్సెంటేజ్. ఈ మోడలు వీటితోటి యాడ్ చేసి ఇంకొక కొత్త ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసి ఇస్తాడు. ఇది డీఐస్‌లో ఇంకా కొన్ని అర్థమెటిక్ ప్రాబ్లమ్స్‌లో ఇంపార్టెంట్ అనమాట. సక్సెసివ్ పర్సెంటేజ్ అనేటువంటిది. దీంట్లో మనం ఏం నేర్చుకున్నాం? ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అదొక సబ్ టాపిక్ అనమాట. మనకి ఫార్ములాస్ అవసరం లేదు. ఫార్ములాస్ ఉపయోగించకుండా కూడా చాలా చక్కగా వైస్ వేలో మనము ఈ చాప్టర్‌ని నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి? ప్రైస్ ఇంక్రీజెస్ బై 20%. ఇక్కడ డిక్రీజెస్ బై 10% అంటున్నాడు. నెక్స్ట్ చేంజ్ ఏమవుతుంది? నెక్స్ట్ స్లైడ్‌లో ఇన్ డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఇక్కడ జస్ట్ లిస్టు ఎవరికైనా స్క్రీన్‌షాట్ కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఫోర్త్ మోడల్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద. తెలుగు మీడియం అభ్యర్థుల కోసము మేము తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ చూద్దాం. సారీ. ఓకే. ఫిఫ్త్ మోడల్ ఎగ్జామినేషన్ మోడల్. సిక్స్త్‌ది మిక్స్చర్ అండ్ అలిగేషన్‌లో ఇంటర్‌లింక్ అయినటువంటి పర్సెంటేజెస్ ఎలా ఇస్తాడు అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సెవెంత్‌ది డేటా ఇంటర్ప్రిటేషన్. బ్యాంకింగ్‌లో ఇస్తారు. బ్యాంకింగ్‌లో ఇన్ డెప్త్‌గా డీఐలు పర్సెంటేజెస్‌తో లింక్స్ చేసి ఇస్తాడు. నెక్స్ట్‌ది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాపులేషన్ బేస్డ్ అండ్ ఎలక్షన్ బేస్డ్. ఎలక్షన్స్ కూడా ఇస్తాడు. నెక్స్ట్ చూద్దాం. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఈ లిస్ట్. ఇక్కడ ఒక్కొక్కటి ఇందాక ఫస్ట్ స్లైడ్స్‌లో మనం ఏదైతే చూసామో మోడల్స్, అది ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేద్దాం. అప్పుడు మీకు సింపుల్‌గా గుర్తుంటాయి. ఇన్ని రకాల మోడల్స్ ఉంటాయి పర్సెంటేజెస్‌లో అనేటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మోడల్ ఏంటండి? బేసిక్ కాన్సెప్ట్స్. దానిలో భాగంగా డెఫినేషన్ ఆఫ్ ది పర్సెంటేజ్ అంటే మీకు తెలుసు. డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ 100 అని. నేను మళ్ళీ రాయను. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో చాలా బాగా చెప్పుకున్నాం కాబట్టి. ఓకే. ఇక్కడ మీకు పర్సెంటేజెస్ అంటే మనము చెప్పుకున్నాం. ఇది వెంటనే ఈ టేబుల్స్ అన్నీ చెప్పాము. ఎవరైనా చూసి ఉండకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. 12.5% అంటే ఎంతండి? 1/8 ఇంటూ 2 టైమ్స్ ఎంత? 25% ఇంటూ 3 టైమ్స్ ఎంత? 37.5 ఇంటూ 4 టైమ్స్ ఎంత? 50%. దీనికి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/4 అవుతుంది.
ఇదెంతవుతుంది? 3 ఇంటూ 2 టైమ్స్ గదా! ఇంటూ 3 టైమ్స్ 3/8 ఇంటూ 4 టైమ్స్ 4/8 అంటే ఎంతొస్తుంది? 1/2. ఇలాగా మనము ఫ్రాక్షన్స్ అన్నిటికి 9కి చెప్పుకున్నాము, 11కి చెప్పుకున్నాము. ఈ ఫ్రాక్షన్స్ మీకు ఈ మల్టిపుల్స్, ఈ టేబుల్స్ ఎప్పుడు వస్తాయో అంత ఈజీగా చేసేస్తారు. ఎంటైర్ అర్థమాటిక్ కాలిక్యులేషన్స్ ఈజీగా చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లమ్‌లోకొస్తే శాంపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ 2/5 అనేటువంటిది ఫ్రాక్షన్‌ని పర్సెంటేజ్ అంటున్నాడు. ఎంత? 40% అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కన్వర్జేషను 0.37ని పర్సెంటేజ్ అంటే ఎంత? ఏం చేస్తావు? ఇంటూ 100 ఏస్తాం కదా! అప్పుడు 37.5 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇవి వెరీ బేసిక్ అండి. ఇవి కూడా ఇన్ డీటెయిల్‌గా చెప్పాలంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా అర్థమవుతవి అవి. ఇప్పుడు సెకండ్ మోడల్ చూద్దాం. సెకండ్ మోడల్‌లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమిచ్చాడు? ఇవి మనకి ఇంపార్టెంటు. అంటే కొంతమందికి ఆహ్, ఈ విధంగా ఎళ్తారు. కానీ మనం ఇంతకంటే మంచి వేలో ఎళ్దాం. ఎగ్జాంపుల్ 1 ఏంటి? ప్రైస్ ఆఫ్ ఎ టీవీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అంటున్నాడు. ఫైండ్ న్యూ ప్రైజ్. అసలు ప్రైజే ఇవ్వలేదు. సో, మనం లెట్స్ సే ప్రైజ్ ఒక 10,000 అనుకుందాం. ఓకేనా? ఎందుకంటే సింపుల్ రౌండ్ ఫిగర్స్ తీసుకొని ఒక బేసిక్‌గా నేర్చుకుంటే బిగినింగ్ అప్పుడు మీకు ఎప్పుడైనా బేసిక్స్ బ్రిక్ బై బ్రిక్ స్ట్రాంగ్‌గా రాక్ సాలిడ్‌గా నేర్చుకుంటే మిగిలినవి చాలా ఈజీగా కమింగ్ డేస్‌లో జస్ట్ మల్టిపుల్స్ చూసుకొని, ఆప్షన్స్ చూసుకొని వైస్‌గా ఏసేస్తారు స్పీడ్‌గా. చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం? టీవీ 10,000 అనుకున్నాం. 10,000 మీద 25% పెరిగింది. అంటే పర్సెంటేజ్‌కి 2 జీరోస్ క్యాన్సిల్. ఎంత? 25 ఇంటూ 100 2,500 పెరిగింది. అంటే ఇప్పుడు టీవీ ప్రైస్ ఎంత? 12,500 టీవీ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఏ సాలరీ ఈస్ కట్ డౌన్ బై 20% అంటున్నాడు. సరే ఎగ్జాంపుల్‌కి ఈసారి ఎంత కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్ ఎంత అనుకుందాం? లెట్స్ సే 80,000 అనుకుందాం. 80,000 సాలరీలో 20% కట్ డౌన్ అయింది. బిగినర్ ఎలా చేస్తాడు? 80% ఉంది. దీంట్లో 20% ఎంత? 2 సున్నాలకి 2 సున్నాల క్యాన్సిలు. 800 ఇంటూ 20 16,000 16,000 కట్ డౌన్ అంటే 80,000లో 16,000 పోతే 64,000 అని ఇలా ఏస్తా కూర్చుంటారు. వైస్ అప్రోచ్‌లో ఇలా చేయకూడదు కదా! 80,000లో 20% అంటే డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేస్తాం. ఆ పర్సెంటేజ్‌కి 2కి 16,000 అయిపోతుంది. ఇది జస్ట్ మైండ్ క్యాలిక్యులేషను. నోటి లెక్కలు మాత్రమే. మీకు అసలు మోడల్ చెప్పాలని నేను ఇది మెన్షన్ చేశాను. నెక్స్ట్ చూద్దాం. థర్డ్‌ది. థర్డ్‌డేంటి? థర్డ్ మోడల్ పర్సెంటేజ్ చేంజ్ అనమాట. సక్సెసివ్ అంటున్నాడు. అది ఇది పాపులేషన్‌లో కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ మనము ప్రైస్ ఇంక్రీజెస్ 20% అంటున్నాడు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది. 20% ఇంక్రీజ్ అన్నప్పుడు 20%ని ఎలా రాస్తాం? 1/5 ఇంక్రీజ్ అన్నప్పుడు ప్లస్ డిక్రీజ్ అంటే మైనస్ అవుతుంది. ఇక్కడ ఇచ్చాడు గదా! 10% డిక్రీజ్ అంటున్నాడు. అంటే మైనస్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది బేస్ వాల్యూ. బేస్ వాల్యూ మీద ఇంక్రీజ్ అంటే 5, 6 అయింది. డిక్రీజ్ అంటే 10, 9 అవుతది. ఈ ఈ పాయింట్‌ని గుర్తుపెట్టుకోండి. దీనితోటి ఈజీగా చేసేద్దాం మనం. ప్రైజ్ ఎంత? ప్రైజ్ లెట్స్ సే 100 అనుకుందాం. ఏమైంది? 20% ఇంక్రీజ్ అయింది. అంటే 5 ఉన్నది ఒకటి. ఎంత ఇంక్రీజ్ అయింది? 6/5 అవుతుంది. ఇది ఎంత? 9/10 అవుతుంది. కాలిక్యులేషన్ చేయండి. 5 ఒకట్లు, 5 20లు అట్లా చేస్తే చాలా కష్టం. 50 వన్స్, 50 టూస్, 6 12, 12 9 108 నెట్ చేంజ్ ఎంత? 8. 100 కదా మనం అనుకున్నది. 8 నెట్ చేంజ్ అవుతుంది. క్లియరా? నేను మళ్ళీ చెప్తానండి. మీకు అర్థం కాకపోతే మీరు ఫీడ్‌బ్యాక్‌లో పెట్టండి. నేను కావాలంటే మళ్ళీ చెప్తాను. చాలా బేసిక్స్ ఇవి. ఈ క్లాస్ కూడా ఓన్లీ బిగినర్స్‌కి మాత్రమే. సీనియర్సు మాకంతా వచ్చు అనుకున్న అన్నీ తెలిసిన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్ 3 నుంచి చూడండి. అక్కడ మనము ఒక్కొక్క మోడల్‌లో ఆల్ పీవైక్యూస్ అన్ని ఎగ్జామ్ ప్రాస్పెక్టివ్‌లో చాలా చక్కగా చెప్పుకుందాం.
సెకండ్ ప్రాబ్లమ్‌కొస్తే ఏమంటున్నాడు? ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ 20%. ఒక నంబర్ ఉంది. 100% అనుకోండి. 100 ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరంటే, బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొనే మనం నేర్చుకోవాలి. ఇంక్రీజ్ అంటున్నాడు. అంటే 5/4 అవుతుంది. నెక్స్ట్ కూడా ఇంక్రీజే. 6/5 అవుతుంది. 21 టైమ్స్ 5 నాలుగు 20 కదా! 21లు 25లు 100. 5 5లు 25, 25 ఆర్లు ఎంత? 25 ఆర్లు 100లో 25లు 4 ఉంటాయి. 50లో 2 ఉంటాయి. అంటే 150. మీరు స్ సబ్ట్రాక్షన్ అయినా, అడిషన్ అయినా, మల్టిప్లికేషన్ అయినా స్ప్లిట్ చేసి యాడ్ చేస్తే చాలా ఈజీగా చేసేస్తారు. నెక్స్ట్ చూద్దాం ఫోర్త్ మోడల్. ఫోర్త్ మోడల్‌లో ఎగ్జాంపుల్ 1 ఏంటి? ఏస్ సాలరీ 30,000, బీస్ సాలరీ 25,000. ఫైండ్ ఏ అనేటువంటి వాడు బి కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు. డాన్ అని ఎప్పుడైనా ఇస్తే అది డినామినేటర్‌లో ఎయ్యాలి బి వాల్యూ. బి వాల్యూ ఎంతండి? 25,000. ఎంత డిఫరెన్స్ ఉంది? ఎంత ఇంక్రీజు? 5,000. 5,000 పర్సెంటేజ్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇంటూ 100 ఏస్తావు. 3 జీరోస్, 3 జీరోస్, 5 వన్స్, 5 ఫైవ్స్, 5 వన్స్, 5 ట్వెంటీస్, 20% ఆన్సర్. ఇవన్నీ చూసే చెప్పేసేయొచ్చు. నేనేంటంటే బిగినర్స్ ప్రాస్పెక్టివ్‌లో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. రైస్ కాస్ట్ ఎంత? రైస్ కాస్ట్ రూ. 40. వీట్ కాస్ట్ ఎంత? రూ. 50. వీట్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ కాస్ట్‌లియర్ థాన్ రైస్ అంటున్నాడు. ఈ థాన్ అని ఇచ్చాడు కాబట్టి డినామినేటర్‌లో ఏస్తావు రైస్. రైస్ ఎంత? రూ. 40. ఓకే. డినామినేటర్‌లో ఏసావు క్లియర్. ఇక్కడ వీట్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ అంటున్నాడు. కాస్ట్‌లియర్ థాన్ తెలుగులో చెప్పాలంటే బియ్యం, రైస్ అనేటువంటిది గోధుమల కన్నా ఎంత ఎక్కువుంది? ఎంతుందండి డిఫరెన్సు? 10. సో, 10 దేని మీద? దాన్ అంటే రైస్ మీద కనుక్కోమంటున్నాడు. పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 ఏస్తాం. 22లు 25లు 2 ఒకట్లు 2 ఐదులు 25% ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. మనం స్పీడ్‌గా చేసేయాలి. సింపుల్‌గా ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఇక్కడ ఫిఫ్త్, ఫిఫ్త్ మోడల్‌లో ఏరియాస్ అనంగానే మీరు మెన్సురేషన్ అనుకోని భయపడొద్దు. ఇక్కడ దీంట్లో కూడా అంటే మెన్సురేషన్ కాన్సెప్ట్‌లో పర్సెంటేజ్ ఎలా ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందనేది మీకు కన్వే చేస్తున్నాను నేను. ఇక్కడ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఒకటి గీద్దాం. ప్రాక్టికల్‌గా మనం నేర్చుకున్నప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏరియాకి ఒక చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి? సూత్రం ఏంటి? సారీ, సారీ, సారీ. సారీ ఫర్ దిస్ ఇన్‌కన్వీనియన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? సంథింగ్ గోయింగ్ రాంగ్. ఎక్స్‌క్యూజ్ మీ. ఓకే. పర్ఫెక్ట్. ఓకే. ఏరియా ఆఫ్ ది స్క్వేర్. స్క్వేర్ డ్రా చేయండి. స్క్వేర్ ఓకే. స్క్వేర్ గీసాం. ఇక్కడ ఏమంటున్నాడు? సింపుల్‌గా ప్రాబ్లమ్ వైస్‌గా చేసేద్దాం. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఏరియా 100 ఉంది. 21 పెరిగింది. అంటే 1/21. ఇక్కడ సైడ్ ఏమవుతుంది అంటున్నాడు. దెన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఎంత పెరుగుతుంది? అంటే 10 ఉంది 11 అయిందని కదా! 11 స్క్వేరు, 10 స్క్వేరు. ఇది సైడ్స్. ఓకేనా? ఇక్కడ 1% 1 యూనిట్ పెరిగింది. 10 మీద. ఇంటూ ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. అంటే 10% ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇనిషియల్ ఇనిషియల్ ఏమిచ్చాడు? ఇనిషియల్ లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్స్ ఈజ్ 40 సెంటీమీటర్స్. దిస్ బాక్స్ ఈజ్ రీమేడ్ సచ్ థాట్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30% అంటున్నాడు. బట్ బెడ్త్ ఇది 30%. 30%ని ఎలా రాద్దాం? 3/10 రాస్తాం. ఇంక్రీజ్ అయింది కాబట్టి +10. బెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై రిడ్యూస్డ్ ఎంతయింది? 20%. దీన్ని ఎలా రాస్తాం? 1/5 మైనస్ అవుతుంది కదా! డిక్రీజ్ కాబట్టి. ఇక్కడ ఇఫ్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఓకే. సింపుల్ అండి. తెలుగులో మీకు చెప్పాలంటే
ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది. 40 సెంటీమీటర్ల దూరం గల ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది. అది రీమేక్ జేశారు. దాన్ని కరగబెట్టో లేకపోతే అలా చేశారు. ఇలా ఉన్నదాన్ని రీమేక్ చేయడం వల్ల లెంత్ ఏమో 30% పెరిగింది. బెడ్త్ ఏమో 20% తగ్గింది. దీనివల్ల ఏం జరిగింది? ఏరియా అనేటువంటిది 100 పెరిగింది. అసలు దీర్ఘచతురస్రం రెక్టాంగులర్ ఏరియాకి ఫార్ములా ఏంటి? ఏరియాకి ఫార్ములా L/B కదా! ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కేస్ ఏంటి? ఫస్ట్ కేసు ఇక్కడ మీకు ఫస్ట్ కేసు, సెకండ్ కేసు. నేను చాలా ఇన్ డెప్త్‌గా, ఇన్ డీటెయిల్‌గా చెప్తున్నానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ కేస్‌లో 30% 10 ఉంది, 39ది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెప్పా. దీని గురించి మీకు ఇంకా ఇన్ డీటెయిల్‌గా నెక్స్ట్ క్లాస్‌లో చాలా బాగా చెప్తానండి దాని గురించి. ఇది లెంత్. ఓకేనా? ఇక్కడ బెడ్త్ ఏమైంది? 5 డిక్రీజ్ అయింది. 4 అయింది. మీకు దీన్ని ఇండికేట్ చేస్తాను. ఇది ఎల్ ఇంటూ బెడ్త్. ఇది లెంత్ ఇంటూ బెడ్త్. 10 13 అయింది. రీమేక్ చేయడం వల్ల. 5 4 అయింది. క్యాన్సిలేషన్ చేయండి. 50 సరే మీరేసుకొని బిగినర్స్‌కి అర్థమవ్వాలని చెప్తున్నా. 13 4 52 మళ్ళీ 2తో చేయండి. 2 25లు 2 26 కదా! 2 2 4 2 6 12 ఇక్కడ ఏమవుతుందంటే 1 ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. ఎన్ని యూనిట్స్ డిఫరెన్సు? 1 యూనిట్. ఈ 1 యూనిట్ డిఫరెన్స్ వల్ల ఎంతొచ్చింది? 100. 100 1 యూనిట్ ఈక్వల్ టు ఎంత ఇంక్రీజ్ అయింది? 1 యూనిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల 25 ఉంది ఒరిజినల్‌గా. ఫస్ట్ కేస్‌లో ఇది ఒరిజినల్‌గా 25 యూనిట్స్ ఉంది. ఇది 26 యూనిట్స్ అయింది రీమేక్ చేయడం వల్ల. 1 యూనిట్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాడు దీనివల్ల. అయితే 26 యూనిట్స్ ఎంత? 26 యూనిట్స్ ఎంత అవుతుందండి? 2600 అవుతుంది కదా! సింపుల్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పాపులేషన్. పాపులేషన్ ఈ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్. ఈ మోడల్ ఇంపార్టెంట్. ఇక్కడ సిక్స్త్ ప్రాబ్లమ్‌లో సిక్స్త్ మోడల్‌లో వస్తే పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5% అంటున్నాడు. అండ్ ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఏం లేదండి. ఇప్పుడు లెట్స్ సే పాపులేషన్ ఒక 10,000 ఉందనుకుందామా? అది ఫస్ట్ ఇయర్ 5% పెరిగింది. అండ్ ఒక అమౌంట్ పెరిగింది కదా! మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 5% పెరిగింది. 5% పెరిగింది. ఈ అమౌంట్ ఎంత అని అంటున్నాడు. అంతే. సో, దీన్ని వైస్‌గా ఎలా చేయాలి? 5% అంటే ఎంతేస్తాం? ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. 5% అంటే మనము ఎలా ఏద్దాం? 5/100 ఏస్తావు. బేసిక్ బిగినరు 1/20. దీన్ని ఎలా ఏస్తాము? ఇంక్రీజ్ కాబట్టి దీన్ని 20, 21 కదా! 2 ఇయర్స్ అంటున్నాడు. 20, 21 అవుతుంది. 20 స్క్వేర్ ఎంత? 400. 21 స్క్వేర్ ఎంత? 441 అవుతుంది. మీరు ఇక్కడ పాపులేషన్ ఏ నంబర్ అయినా ఇవ్వండి. అది 21 మల్టిపులే అవుతుంది. బై ఆప్షన్స్ మీరసలు ఇక్కడ జూసే 5% అంటే 1/20 ఇంక్రీజ్ అంటున్నాడు కాబట్టి 21 మల్టిపుల్ ఉంటుంది. డిక్రీజ్ అయితే 19 మల్టిపుల్ ఉంటుందని చెయ్యొచ్చు. క్వెషన్ చూసే చేసేయొచ్చు. ఇంత చేయాల్సిన అవసరం లేదు. కాదు నేను చేస్తాను అంటే ఇది ఎంత అనుకున్నాం? 10,000 అనుకున్నాం. ఇంటూ 25 మల్టిపుల్ గదా! అంటే 400 ఇంటూ 25 ఎయ్యండి. ఎంతొస్తది? 25 నాలుగులు 100 గదా! అప్పుడు 25 400 ఏమవుతుంది? 10,000 అవుతుంది. సింపుల్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? 441 2 ఇయర్స్ తర్వాత. ఇదెంతవుతుంది? 441 ఇంటూ 441 ఇంటూ 25 ఎయ్యండి. ఆన్సర్ వస్తది. ఇది ఇంతుంది మేము ఇబ్బంది సార్ మాకు క్యాలిక్యులేషన్స్ గంట సేపు చేస్తామంటే, దీన్ని కూడా నేను వైస్ వేలో చెప్తా. 441 ఇంటూ 25ని ఎలా ఏస్తాము? 100/4 ఎయండి. ఇప్పుడు 100/4 చేస్తే 4 1 టైమ్స్ 4 25 టైమ్స్ కదా! సో, దీన్ని ఇలా ఎయడం వల్ల ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి.
4 ఒకట్లు, 4 ఒకట్లు. ఇంకెంతుంటుంది? 0 పెట్టుకోండి. 10 ఉంటుంది. 4 రెండ్లు ఎంతవుతుంది? 8. ఇంకా, ఇంక రిమైనింగ్ ఎంతుంటుంది? 20 ఉంటుంది. 4 5లు 20. ఇదే ఆన్సరు. మీరు కాలిక్యులేట్ పెట్టైనా జేసుకోండి. మీరు ఇది జేయండి. ఇది చేసినా 1100 ఇదే వస్తుంది. ఓకేనా? ఇలా చేసినా ఒకటే. ఇంకా వైస్‌గున్నోళ్ళు ఆ మల్టిపుల్ పెట్టేసే నెక్స్ట్ చూస్తారు. ఇప్పుడు కింద సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం. వాల్యూ ఆఫ్ ఎ కార్ డిప్రిషియేట్ అంటే తగ్గుతుంది. 10% తగ్గుతుంది. ఎంతవుతుంది? ఫైండ్ ద ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటున్నాడు. అంటే 9 మల్టిపుల్ అవుతుంది ఆన్సరు. సరే చేద్దాం. ఓకే. క్యూబ్ ఎంత? 1000. దీని క్యూబ్ ఎంత? 799. 729 మల్టిపులే వస్తుంది. మీరు వాల్యూ ఎంతిచ్చినా ఇక్కడ ఇవ్వలేదు. జస్ట్ ఒక శాంపిల్ ఇచ్చానంతే. 729 మల్టిపులే అవుతుంది. మీరు 10,00,000 అనుకోండి. 10,00,000 అంటే ఇది ఇంటూ ఎన్ని టైమ్స్ అవుతుంది? 10,00,000 అనుకున్నా 7,29,000 వస్తుంది. అలా చేసినా మీకు. నెక్స్ట్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఇంటర్‌లింక్ అయ్యి ఇక్కడ సింపుల్ అండి. నేను ఈ పార్ట్ 2లో మీకు ఏం నేర్పించాలి అనుకుంటున్నానంటే, ఎంటైర్ పర్సెంటేజెస్‌లో ఉన్న మోడల్స్ మీద ఒక చిన్న అవగాహన మీకు కల్పించాలన్నదే నా ఈ కష్టమంతా. ఓకేనా? ఇక్కడ సెవెంత్‌ది ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ అంటున్నాడు. ఓకే. ప్రాఫిట్, ప్రాఫిట్ పర్సెంటేజ్‌కి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినప్పుడు దీని గురించి ఇన్ డెప్త్‌గా నేర్చుకుందాం. ఇక్కడ బాట్ అంటే కొన్న వెల. మన తెలుగు అభ్యర్థుల కోసం కొన్న వెల ఎంతండి? 500. నెక్స్ట్ సోల్డ్ అమ్మిన వెల. అమ్మిన వెల ఎంత? 600. నేను ఇన్ డీటెయిల్‌గా పూర్తిగా రాయగలనండి. కానీ వీడియో లెంత్ ఎక్కువవుతుంది. మీకు బోర్‌గా అనిపిస్తది. అందుకని స్పీడ్‌గా చేయాలి మనం. ఒక్కసారి బేసిక్స్ వచ్చాక స్పీడ్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 100 బై దేని మీద? ఫైండ్ ద ప్రాఫిట్ అంటున్నాడు. ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద కాలిక్యులేట్ చేస్తాం? మీకు కాన్సెప్ట్ చెప్తానండి. ఒక వస్తువుని మనము 500 కొన్నాం. 600కి అమ్మాం. అంటే 600 మీద నుంచి 600లో నుంచి దీన్ని తీసేయవు కదా! నువ్వు కొన్న దాంట్లో నుంచి అమ్మింది తీసేస్తావా? అమ్మిన దాంట్లో నుంచి కొన్నది తీసేస్తావా? నీకు ప్రాఫిట్ రావాలంటే బిగ్ నంబర్ జనరల్‌గా మీకు మీరు ఆపాదించుకోండి. లైవ్ ఎగ్జాంపుల్. ఒక విషయం ఏంటంటే అర్థమాటిక్ అనేది బిజినెస్ మ్యాథ్స్ అని కూడా అంటారు. ప్రతి చాప్టరు మన నిత్య జీవితంలో లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడైనా అమ్మిన వెలలో నుంచి కొన్న వెల తీసేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఎస్‌పీ మైనస్ సిపి ఈక్వల్ టు ప్రాఫిట్. అదే ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎంత? ఈ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 ఏస్తాం. ప్రాఫిట్ అంటే ఇది గదా! ఓకేనా? క్లియరా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పాయింట్‌కొస్తే ఏమవుతుంది? ప్రాఫిట్ పర్సెంటేజు 100 బై కొన్న వెల. అంటే సిపి. సిపి 500 బై 100 అంటే 0, 0 క్యాన్సిల్ 5 20 టైమ్స్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. మార్కెట్ ప్రైస్ ఈజ్ 200. 200 ఉంది. డిస్కౌంట్ 25%. ఫైండ్ సెల్లింగ్ అంటున్నాడు. అసలు ఇది నోట్ లెక్క చూసిన ఒక్క సెకండ్‌లోనే ఇది చెప్పేసేయొచ్చు ఆన్సరు. ఎంతవుతుందో 150 అవుతుంది. అది ఎలా జెప్పారు సార్ మీరు అంటే, పర్సెంటేజ్‌కి, జీరోస్‌కి క్యాన్సిల్. అప్పుడు 25 2 టైమ్స్ ఎంత? 50. 50% రూ. 50 డిస్కౌంటు. 200 మీద 50% డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ పోతే ఎంతకొస్తుంది మనకి? 150కొస్తుంది. క్లియరా అండి? లేదు. మీరు ఒక షాపింగ్ మాల్‌కెళ్లారు. ఎంఆర్‌పీ ఎంతుంటదో మార్కెట్ ప్రైస్ అంటే, ఆ ప్రొడక్ట్ మీద, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ మీద మెన్షన్ చేసినటువంటి రేటు. దాని మీద మనకి డిస్కౌంట్సు, ఫెస్టివల్స్‌కి ఇస్తుంటారు గదా! జనరల్‌గా. ఇప్పుడు 200 మీద డిస్కౌంటు 25% అంటే బిగినర్‌కి అసలు ఇది ఏమి కాన్సెప్ట్ ఎంత చెప్పినా అర్థం కానోళ్ళు కూడా ఇది అర్థమవుతది. 20 క్యాన్సిలు. 25 రెండ్లు 50. 200లో 25% అంటే 50. ఓకేనా? అయితే
ఇది తగ్గిచ్చారు. డిస్కౌంట్ అంటే తగ్గిచ్చానని కదా! అప్పుడు నీకెంతకొస్తుంది? 250 పోతే 200 మైనస్ 50 ఈక్వల్ టు 150కొస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎయిత్ మోడల్ ఫస్ట్ ప్రాబ్లమ్. శివ స్కోర్డ్ 49% మార్క్స్ ఇన్ యాన్ ఎగ్జామ్ విచ్ ఈజ్ 7% మోర్ దాన్ పాస్ మార్క్స్ అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకుందాం. వైల్ రవి గాట్ 34 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్ అంటున్నాడు. ఓకే. వాట్ ఈస్ ద మార్క్స్ స్కోర్డ్ బై రామ్ ఇఫ్ హీ గెట్ 50 మార్క్స్ లెస్ దాన్ మ్యాక్సిమం మార్క్స్? 3 ప్రాబ్లమ్స్‌ని కలిసి ఒక ప్రాబ్లమ్‌లోనే ఇచ్చేసాడండి. మనమేమో ఇది చాలా పెద్దది, చాలా కష్టం అనుకుంటాం. కానీ దీన్ని స్టెప్ బై స్టెప్ ఎంత నీట్‌గా చేద్దామో చూద్దాము. ఇక్కడ ఇక్కడే ఇచ్చాడు. శివ స్కోర్డ్ 49% మార్క్స్ ఇన్ యాన్ ఎగ్జామ్ విచ్ ఈజ్ 7% మోర్ దాన్ పాస్ మార్క్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ క్వెషన్‌లో చెప్పకనే చెప్పాడు. ఏమని? పాస్ మార్క్స్ ఎంత? అప్పుడు సింపుల్ అండి. చాలా ఇన్ డీటెయిల్‌గా చెప్తా. శివాకొచ్చింది ఈ పాస్ మార్క్స్ కన్నా ఎంత 7% ఎక్కువ అంటున్నాడు. అప్పుడు పాస్ మార్క్స్ ఎంతండి? పాస్ మార్క్స్ పర్సెంటేజ్ 42 అవుతుంది కదా! క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకొస్తే పాస్ మార్క్స్ ఏమో 42%. రవి అనేటువంటి అబ్బాయి రవి గాట్ 34 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై. రవికి 34% వచ్చాయి. కానీ 30 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యాడు. ఓకే. నైస్. 34 మార్క్స్ 34% వచ్చింది. కానీ 30 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ పాస్ ఎంత? 42. ఇక్కడ ఈ అబ్బాయి ఫెయిల్ అయింది ఎంత? 34. ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్‌తో ఫెయిల్ అయ్యాడు? ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్‌తో ఫెయిల్ అయ్యాడు అన్న పాయింట్ ఇక్కడ ఇంపార్టెంటు. ఇదొక్కటొచ్చిందా మీకు ప్రాబ్లమ్ అంతా వచ్చేసినట్టే. 8% డిఫరెన్స్ తోటి వచ్చింది. ఫెయిల్ అయ్యాడు కదా! ఈ 8% డిఫరెన్స్ ఎంత? 30 మార్క్స్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతా వచ్చేస్తది. 8% 30 8% 30 మార్క్స్ 100% అంతా అయిపోయింది ప్రాబ్లమ్. సరే ఇంటూ 100 యూనిట్స్ అనుకుందాం. పర్సెంటేజ్ అన్నా, యూనిట్స్ అన్నా ఒకటే. 4 రెండ్లు 4 25. 2 ఒకట్లు 2 15. 15 25లు ఎంత? 375. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద మార్క్స్ స్కోర్డ్ బై రామ్? హీ గెట్ 50 మార్క్స్ లెస్ దాన్ మాక్సిమం మార్క్స్. 100% అనేది మాక్సిమం మార్క్స్. దీంట్లో 50% లెస్ అంటే ఇప్పుడు రామ్‌కి ఎంతొచ్చాయి? 325 వచ్చాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇక్కడ టు పాస్ అవ్వాలంటే ఏ స్టూడెంట్ మస్ట్ గెట్ 35%. ఓకే. 35% వస్తే పాస్ అవుతాడు. అయితే ఏమంటున్నాడు? సారీ. ఇఫ్ హీ గాట్ 260 అండ్ ఫెయిల్డ్ బై 20. ఓకే. ఫైన్. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చదువుతున్నప్పుడే ప్రాబ్లమ్ మీద మీకు ఒక అవగాహన రావాలి. 260 మార్క్స్ వచ్చి ఫెయిల్ అయ్యాడు 20 మార్క్స్ డిఫరెన్స్ తోటంటే 280 వచ్చుంటే పాస్ అయ్యేవాడు కదా! ఓకే. ఈ 280 అనేది పాస్ మార్క్స్ అని క్వెషన్ చదివిన నెక్స్ట్ సెకండే మీకు అర్థమైపోయింది. అయితే టోటల్ అన్నప్పుడు 35% 280. 100% అంతా. ఇంక అదే ఆన్సరు. సరే చేయండి. 100/35 అంటే 7తో చేయండి. 752. 75 టైమ్స్ ఎంత? 7 5ల 35, 7 4 28, 5 1 5 800 అవుతుంది టోటల్ మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సాలరీ బేస్డ్ మోడల్స్ కూడా ఇంపార్టెంటు. ఇంకా ఇన్‌కమ్ టాక్స్ వీటి రిలేటెడ్ కూడా ఇస్తాడు చాలా ప్రాబ్లమ్స్. నెక్స్ట్ రామ్ స్పెండ్స్ 80% ఆఫ్ సాలరీ అండ్ సేవ్స్ 1200. ఫైండ్ ద సాలరీ అంటున్నాడు. ఇప్పుడు రామ్ స్పెండ్స్ 80% ఆఫ్ ద సాలరీ. 80% స్పెండ్ చేశాడు, ఖర్చు పెట్టాడంటే 20% మిగిలిచ్చాడని గదా! ఈ 20%ఏ కదా ఈ 1200. 100% ఎంతవుతుంది? ఇంటూ 100 అనుకోని 100% ఎంతవుతుంది? ఓకే. ఇంటూ 100/20. 21లు 26లు 6000 అవుతుంది. ఇంత కూడా చేయకూడదు.
ఇప్పుడు సింపుల్‌గా ఏమంటున్నాడు 20% క్వెషన్ చదవంగానే 20% 1200 అని అర్థమైంది. ఇంటూ 5 టైమ్స్ బ్రెయిన్‌లో ఏసేస్తాం. ఇంటూ 20% ఇంటూ 5 టైమ్స్ చేస్తే 5 సార్లు గుణిస్తే ఏమొస్తది? 100% వస్తుంది. ఇక్కడ 5 సార్లు గుణించావు కాబట్టి 1200ని 5 సార్లు గుణించు. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులోనే చెప్తున్నానండి. 12 ఐదులు ఎంత? 600. 1200 ఇంటూ 6 అంటే 6000 అవుతుంది. ఓకేనా? ఇక్కడ సెకండ్ ప్రాబ్లమ్. ఏస్ ఇన్‌కమ్ ఈజ్ 20% మోర్ థాన్ బి అంటున్నాడు. ఏ ఉన్నారు, బి ఉన్నారు. ఒక్క నిమిషం. ఏ, బి 20% మోర్ థాన్ బి. అయితే ఫైండ్ పర్సెంటేజ్ బై విచ్ బీస్ ఇన్‌కమ్ ఈజ్ లెస్ థాన్ ఏ అంటున్నాడు. ఓకే. 20%ని ఎలా ఏస్తాం మనము? 1/5. 5 ఉంది, 6 ఉంది. మోర్ కదా! ఏ అనేటువంటి వాడు మోర్ అంటున్నాడు. ఓకే. 1 యూనిట్ డిఫరెన్స్ బై ఏ మీద అంటున్నాడు. అంటే 6 ఇంటూ 100 ఎంతవుతుంది? ఫస్ట్ ఫస్ట్ టాపిక్‌లో మనం చెప్పుకున్నాం. దీని వాల్యూ పర్సెంటేజ్ బేసిక్స్‌లో 1/6% అంటే ఎంత? 16 2/3 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఈ మోడల్ ఇంపార్టెంట్. ఎలక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈ మోడల్‌లో కనీసం మనము 10 టైప్స్ ఆఫ్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. నెక్స్ట్ కమింగ్ సెషన్స్‌లో. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్ యాన్ ఎలక్షన్ బిట్వీన్ 2 క్యాండిడేట్స్ విన్నర్ గాట్ 64% ఓట్స్. ఓకే. అండ్ ఓన్ బై మెజారిటీ ఆఫ్ 2240 అంటున్నాడు. 2240. వాట్ ఈస్ ద ఇనిషియల్ నంబర్ ఆఫ్ ద ఓటర్స్ ఇన్ ఓటింగ్ లిస్ట్ అంటున్నాడు. ఓకే. ఇనిషియల్ అంటే 100 ఉంది. ఓకేనా? ఇక్కడ విన్నరు, లూజరు. ఈ 100లో భాగమే కదా! విన్నర్ అయినా, లూజర్ అయినా. 64 ఇచ్చాడు. ఓకే. లూజర్ ఎంత మనకు తెలీదు. ఇంక మిగిలింది ఎంతండి? 36. వీటి రెండిటి డిఫరెన్స్ ఎంత? 64% 36% డిఫరెన్స్ 28. ఈ డిఫరెన్స్ వల్లే కదా మెజారిటీ వచ్చి విన్ అయింది. అంటే ఈ 28% వాల్యూ ఎంత? 2240. ఓకే. 100% అంతా కనుక్కుంటే అయిపోయింది ఆన్సరు. చేయండి. 100 ఇంటూ 28 దేనితో చేద్దాం? 7 4లు 28, 7 3లు 21, 7 2లు 14, 0 4 1లు 4 32, 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు 8000 ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మిక్చర్ అండ్ అలిగేషన్. మిక్చర్ అండ్ అలిగేషన్‌లో ఇంటర్లింక్ అయ్యి ఎలా ఉంది? ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ఏ కంటైనర్ హాస్ 40 లీటర్స్ మిల్క్. ఓకే. 25% ఈజ్ రీప్లేస్డ్ బై వాటర్. ఓకే. 25% అంటే ఎంత? పావలా భాగం. ఐ మీన్ 1/4. దీన్ని పావలా అంటే 25 అంటే 25 పైసలని అర్థం. 1/4 అంటే 4 ఒకట్లు 4 పదులు అంటే 10 లీటర్స్ ఏంటి రీప్లేస్ చేశాడు. ఫైండ్ ద మిల్క్. ఓన్లీ మిల్క్ అంటున్నాడు. 30 లీటర్స్ కదా! దానికి మనం ఇంక చేయాల్సిన అవసరం లేదు. చూసి చెప్పేయొచ్చు. ఇవన్నీ నోటి లెక్కలండి. జస్ట్ బ్రెయిన్‌లో చెప్పేసి చూసి చెప్పేసేవి. నేను బిగినర్స్‌ని ప్రాస్పెక్ట్‌లో వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని ఇస్తున్నాను. ఇక్కడ సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇన్ ఏ మిక్చర్ ఒక మిక్చర్ ఉంది. ఎన్ని 60 లీటర్స్ ఉన్నాయి. ఓకే. ఫైన్. ప్రాక్టికల్‌గా నేర్చుకుందాం. 60 లీటర్స్ ఉన్నవి. ఈ మిక్చర్‌లో మిల్క్ అండ్ వాటర్ ఉంది. ఓకే. ఏ రేషియోస్‌లో ఉంది? 7:3. వీటి రెండిటిని యాడ్ చేయండి. 10 వస్తది కదా! ఈ 10 యూనిట్స్ అనేది 60 అంటున్నాడు. ఒకటి ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకేనా? క్యాన్సిల్ పోతే. అయితే 7 ఆర్లు 42. 3 ఆర్లు 18. ఈటి రెండిటిని కూడా యాడ్ చేయండి 16 వస్తది. ఇక్కడ 7, 3 రేషియో ఉంది. అంటే 10. 10 రేషియో 60 అయినప్పుడు ఒకదాని వాల్యూ 6 అవుతుంది. ఇక్కడ 7 ఉన్నాయి. 7 ఆర్లు 42, 3 ఆర్లు 18. ఓకే. ఓకే. 60 వచ్చాయి. ఏమంటున్నాడు?
ఫైండ్ ద మిల్క్ పర్సెంటేజ్ అంటున్నాడు. మిల్క్ ఎంతుందండి? 42 బై టోటల్ ఎంత? 60 ఇంటూ 100 ఏస్తాం. 22 టైమ్స్ 20 23 60 25 3 ఒకట్లు 3 4 12 కదా! 14 ఐదులు ఎంత? 70 14 ఐదులు ఎంత? ఒక్క నిమిషం. 14 ఐదులు 70 ఇది ఆన్సర్ అవుతుంది. మీరు ఇంత చేశారంటే వేస్ట్ అండి. మీరు ఇంత చేసే టైంలో పక్కన ఉన్నటువంటి యాస్పిరెంట్ 3 క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తారు. అప్పుడు మీరు వెనకబడిపోతారు గదా! అసలు సింపుల్‌గా మన ఎస్ఆర్‌కే అకాడమీలో బెస్ట్ క్లాసెస్ విన్నవాళ్ళు, మన మార్క్స్ రాసిన వాళ్ళు ఎందుకంటే నేనిక్కడ ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే, మన ఎస్ఆర్‌కే అకాడమీలో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇచ్చే సొల్యూషన్స్ కూడా ఇలాగా స్మార్ట్ వేలో ఇస్తాం. విత్ హ్యాండ్ రిటెన్ సొల్యూషన్స్‌ని ఒక బెస్ట్ వైజ్ అప్రోచ్‌లో ఇస్తాము. మిగిలిన సో అండ్ సో యాప్‌లాగా థియరీగా ఇంత పెద్ద ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వకుండా అథమెటిక్‌కి సొల్యూషన్స్ ద బెస్ట్ వేలో మనము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎవరైనా ఇన్‌స్టాల్ చేసి ఉండకపోతే ప్లే స్టోర్‌కెళ్ళి ఎస్ఆర్‌కే అకాడమీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఫ్రీ కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్ చాలా ఇచ్చాము. ప్లీజ్ యుటిలైజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ ప్రాబ్లమ్‌ని ఇంత చేస్తే అనవసరమండి. చాలా వెనుకబడిపోతారు. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మిల్క్ అంటున్నాడు. మిల్క్ రేషియో ఎంత? 7 ఆన్సర్ 7 మల్టిపులే వస్తుంది. ఇక్కడ 70 వచ్చింది కదా! కాదు 60 లీటర్స్ కాదు. మీరు ఇంకెంతైనా అనుకోండి. 120 అయినా ఇంకోటి ఎంతైనా అనుకోండి. ఇదే చెయ్యండి. మీరు వర్కౌట్ చేయండి కావాలంటే దీని మీద 7 మల్టిపులే వస్తుంది ఆన్సరు. సో, ప్రాబ్లమ్ చూడగానే ఈ ప్రాబ్లమ్ చదువుతుండగానే ఇన్ ఏ మిక్స్చర్ ఆఫ్ 60 లీటర్స్ మిల్క్ అండ్ వాటర్ ఈస్ 7:3 ఫైండ్ ద మిల్క్ పర్సెంటేజ్ అన్నప్పుడు 7 మల్టిపుల్ ఆన్సర్. ఆప్షన్స్‌లో 7 మల్టిపుల్ ఉంటే ఏసేస్తాం. లేదంటే మళ్ళీ నెక్స్ట్ చూస్తాం. ఇక్కడ 12థ్ మోడల్. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ యూజింగ్ పర్సెంటేజ్ అంటున్నాడు. ఓకే. 12థ్ మోడల్‌లో మనము ఏ స్టూడెంట్ స్కోర్డ్ 350 మార్క్స్. ఓకే. లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ డ్యూ టు ద టోటలింగ్ ఆఫ్ ఎర్రర్స్ మార్క్స్ వర్ రికార్డెడ్ 280 అంటున్నాడు. సింపుల్ అండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతనికి 350 మార్క్స్ వచ్చాయి. కానీ వాటిని యాడ్ చేసేటప్పుడు, కూడికలు వేసేటప్పుడు, కలిపేటప్పుడు ఎర్రర్ వల్ల 280 రికార్డ్ అయింది. రికార్డెడ్‌గా పాపం 280 పడింది. అంటే ఎన్ని మార్క్స్ తక్కువ పడింది? ఎర్రర్ ఎంత? ఎర్రర్ ఎంతండి? 70 కదా! ఎర్రర్ బై ఒరిజినల్ ఎంత? ఒరిజినల్ ఆయనకి రావాల్సిన ఎంత? 350. దీని పర్సెంటేజ్ ఎంత? పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 ఏస్తాం. 71 75 5 ఒకట్లు 5 20 20% ఎర్రర్ అనేటువంటిది పడింది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ సీపీ ఈజ్ 20% లెస్ థాన్ ఎస్పీ అంటున్నాడు. లెస్ థాన్ అంటే ఎస్పీ అనేది డినామినేటర్‌లో వస్తది. ఓకే. 20%ని ఎలా రాస్తావు? 1/5 ఎస్పీ అనేటువంటిది 5 అవుతుంది. అప్పుడు సీపీ ఎంతవుతుంది? 4 అవుతుంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 1. 1/4 సీపీ ఇంటూ 100 ఏస్తే 4 25 టైమ్స్. 25 అనేది ప్రాఫిట్ పర్సెంటేజ్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ ఎంతండి? కాస్ట్ ప్రైస్ 4, సెల్లింగ్ ప్రైస్ 5 అంటే ప్రాఫిట్ 1 బై సీపీ ఏసాము. ఇది సీపీ ఇందాక ప్రాబ్లమ్‌లో చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 13థ్ మోడల్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్‌లో ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఏ కంప్లీట్స్ 25% ఆఫ్ వర్క్ ఇన్ 5 డేస్ అనంగానే నెక్స్ట్ సెకండ్ మీకేమొస్తది? ఇంటూ 4 టైమ్స్ అంటే 100% వర్కు. ఇది ఇంటూ 4 టైమ్స్ అంటే 20 డేస్‌లో చేశాడు. ఓకే. ఏ అనేటువంటి వాడు 100% వర్క్ చేయడానికి 20 డేస్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇన్ హౌ మెనీ డేస్ హి విల్ ఫినిష్ హోల్ వర్క్ అంటున్నాడు. ఎంత? ఆ క్వెషన్ అడగకముందే మనకు మైండ్‌లో ఆన్సర్ తెలిసింది. ఒక్క సెకండ్‌లో పెట్టేసేస్తాం. ఇక్కడ సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ అంటున్నాడు? 25 డేస్. చేద్దాం. టైమ్ అండ్ వర్క్ వచ్చినప్పుడు మనం ఇంకా చాలా చక్కగా అక్కడ వివరిద్దాం వీటి గురించి. బి అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 20.
వీటి రెండిటి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంతండి? ఎంత? 100. ఇక్కడ 25 4 టైమ్స్, 25 5 టైమ్స్ అవుతుంది. ఇవి ఎఫిషియన్సీస్. ఓకేనా? దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 40% ఆఫ్ ది వర్క్ ఏ లీవ్స్. 40% అయిపోయిన తర్వాత ఏ లీవ్ అంటున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఓకేనా? ఇది టోటల్ వర్క్. ఇది టోటల్ వర్క్. దీనిలో 40 పోతే ఇంకా 60 ఉంటుంది. అయితే ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద రిమైనింగ్ వర్క్ బీ ఫినిష్డ్ బై బి అంటున్నాడు. బి ఎఫిషియెంట్ ఎంత? 5. 12 రోజులు. 12 డేస్‌లో కంప్లీట్ అవుతుంది. తెలుగు, ఇంగ్లీషు 2 ఎక్స్‌ప్లనేషన్ వల్ల కొంచెం ట్విస్ట్ అవుతుంది. ఎక్కడన్నా ఇబ్బంది పడి ఉంటే నన్ను క్షమించండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 14థ్ మోడల్ ఏమంటున్నాడు? పార్ట్నర్‌షిప్. పార్ట్నర్‌షిప్‌లో ఇది చాలా ఈజీ అండి పార్ట్నర్‌షిప్. ఏ ఇన్వెస్ట్ 40,000, బి ఇన్వెస్ట్ 60,000 ఫైండ్ ద ప్రాఫిట్ షేరింగ్ అంటున్నాడు. ఓకే. జీరోస్‌కి క్యాన్సిల్. 2 2లు 4, 2 3లు 6, 2:3 ఆన్సర్ ఇంకంతే. ఓకే. ప్రాఫిట్ షేరింగ్ అంటున్నాడు. ఎవరిది మెన్షన్ చేయలేదు. ఓకే. ఏది అనుకుందాం. ఫైండ్ ప్రాఫిట్ ఫైండ్ ప్రాఫిట్ షేరింగ్ పర్సెంటేజ్ ఆఫ్. ఒక్క నిమిషం. ఆఫ్ ఏ. ఇది చేద్దాం ఇప్పుడు. ఎంతవుతుంది? ప్రాఫిట్ షేరింగ్ కూడా 2. టోటల్ ఎంత? ఏది 2 అవుతుంది. టోటల్ ఎంత? 5/100 అంటే 5 2 20 40% అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఏ ఇఫ్ ఏ ఇన్వెస్ట్ 20% మోర్ దాన్ బి. ఓకే. ఏ 100, బి 120. దీన్ని ఇంకొక విధంగా కాలిక్యులేట్ చేస్తావు కదా! 25లు 26లు. ఓకేనా? ఏ 5, ఇది 6. వాట్ ఈస్ ద రేషియో? సరే ఇదే గదా! లెక్క చదవకముందే మనం లెక్క చేసేసాం. మీరు స్మార్ట్ ర్యాంకర్స్. నెక్స్ట్ చూద్దాం. ఫైనల్ అండి ఇది. ఇక్కడ బ్యాంకింగ్‌లో డేటా ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ పర్సెంటేజెస్ ఇస్తాడు. ఓకేనా? ఇక్కడ ఇంక్రీజింగ్ అంటున్నాడు. ఎంత? సేల్స్ ఆఫ్ ఏ కంపెనీ ఏ 50,000, కంపెనీ బి 65,000. పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత? 50కి 65కి 5,000. 5,000 అంటున్నాడు. ఓకే. ఇక్కడ ఫైండ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ అంటున్నాడు. దీని మీద ఏ మీద బై ఏ 50,000 ఇంటూ 100 ఏసేస్తాం. చూడగానే చెప్పేసేయచ్చు. ఎంత అవుతుందండి ఇది? 4 జీరోస్, 2 జీరోస్, 2 జీరోస్, 5 10 టైమ్స్. ఓకేనా? ఇక్కడ సెకండ్‌ది ఏమంటున్నాడు? ఏస్ మార్క్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 60 టు ఎంత డిఫరెన్సు? 12 ఎంత మీద? 60 మీద. ఎంత? 23లు 60, 25లు 3 4లు 4 5ల 20. 20% అవుతుంది. ఇవన్నీ చాలా బేసిక్ ప్రాబ్లమ్స్. ఎందుకు ఇంత బేసిక్‌గా చెప్పానంటే, మీకు ఆ మోడల్ అనేటువంటిది గుర్తుండాలి. బిగినర్స్ కాబట్టి చెప్పాను. ఇక్కడ ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మిస్‌లేనియస్ ఉంటాయి. ఎస్ఎస్‌సి, సీజీఎల్‌లో మోర్ ఫోకసింగ్ ఆన్ సక్సెసివ్ పర్సెంటేజ్ పాపులేషన్ అండి. పాపులేషను, ఎలక్షను ఆ బేస్డ్ మీద ఇస్తాడు. ఓటింగ్, ఎలక్షన్స్. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ, గ్రూప్ డీస్‌లో కూడా అసలు పర్సెంటేజ్‌లో మనము ఉన్న మోడల్స్ అన్నీ చెప్పుకుంటే అది ఆర్ఆర్‌బీనా, గ్రూప్ డీనా, ఆర్‌పీఎఫా, ఏపీ స్టేట్ కానిస్టేబుల్ ఎస్ఐయా ఏదైనా ఇంకా ఎటు తిప్పినా వాటిల్లో ఇవ్వాలి కదా! కాబట్టి అవి కూడా ఏ ఎగ్జామ్‌కి ఆ ఎగ్జామ్ పీవైక్యూస్ మనం చేద్దామండి నీట్‌గా. ఎస్ఎస్‌సి ప్లే లిస్ట్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌కి. రైల్వేకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో ఉన్నటువంటి మోస్ట్ రిపీటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ చేద్దాం. అండ్ బ్యాంకింగ్‌కి చేద్దాం. ఓకేనా? ఇక్కడ బ్యాంకింగ్‌లో కూడా అప్లికేషన్ మెథడ్ ఇస్తాడు. ఇక్కడ మనం ఇంకా రెవెన్యూస్ ఉంటాయి. రెవెన్యూ మెథడ్సు. రెవెన్యూ అనిచ్చి ఎంత ఎక్కువైంది, తక్కువైంది, టికెట్ ఇంటూ నంబర్ ఆఫ్ సీట్స్ అని థియేటర్‌కి అడుగుతాడు. ఫ్రూట్ అన్నట్టు ఫ్రెష్ ఫ్రూట్ ఉంది. దాన్ని పల్ప్ అని ఆ మోడల్స్ చూద్దాం నెక్స్ట్.
షుగర్ కన్జంప్షన్ అని ఇస్తాడు. షుగర్ కన్జంప్షను, ప్రైస్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, షుగరు, రైషు అలా ఇస్తాడు. వెన్ డయాగ్రామ్స్ కూడా ఇస్తాడు. అలా ఇచ్చి మనల్ని చేయమంటే మనము ఇది ఇంతటితో పార్ట్ 2 కంప్లీట్ అయిందండి. పార్ట్ 3 నుండి ఒక్కొక్క మోడల్‌లో 10 టైప్స్ చెప్పుకుందాం. ఒక్కొక్క మోడల్‌లో ఇప్పుడు 15 మోడల్స్ చెప్పుకున్నాము. ఒక్కొక్క మోడల్‌లో 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. అప్పుడు 150 అవుతాయి. ప్లస్ 50 మిస్‌లినియస్ చెప్పుకుందాం. అప్పుడు 200 ఆల్ టైప్స్ ఆఫ్ ద బెస్ట్ 200ని నేను చెప్తానండి ఇక్కడ. మనం బెస్ట్ 200 పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం పార్ట్ 3 నుండి. నెక్స్ట్ చూద్దాం. ఓకే. పార్ట్ 2 ఇంతటితో మనము పార్ట్ 2 వీడియోలో పర్సెంటేజెస్ అనే చాప్టర్‌లో ఉన్నటువంటి ఎంటైర్ మోడల్స్, ఒక్కొక్క మోడల్‌లో శాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నామండి. పార్ట్ 3 నుంచి పీవైక్యూస్ చూద్దాం. మీరు ప్లే స్టోర్‌కెళ్ళి ఎస్ఆర్‌కే అకాడమీ యాప్‌ని మన లోగో అండి ఇది. డౌన్‌లోడ్ చేయండి. 99 రూపీస్‌కే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్. ఇక్కడ మీరు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారంటూ 25 మార్క్స్ జనరల్ సైన్స్ అండి. మీరు సెంట్రల్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సెంట్రల్ సిలబస్ చదవాలి. ఎన్‌సీఆర్‌టీస్‌ని మేము ఎంసీక్యూస్‌ని 14,000 ఎంసీక్యూస్‌ని విత్ ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్స్ తోటి ఇచ్చామండి. మన యాప్‌లో ఫ్రీ కంటెంటు, వాల్యుబుల్ కంటెంటు, ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఇయర్సు మోనోలిథిక్ నుంచి అశోకుడు కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? 261 బీసీ. అప్పటి నుంచి ఇప్పుడు 225 వరకు ఉన్న ఇంపార్టెంట్ ఇయర్స్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్ని ఇయర్స్ మనం క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఇచ్చామండి. మోస్ట్ వాల్యుబుల్ పీడిఎఫ్స్ ఉన్నాయి. సో, ప్లీజ్ ఇన్‌స్టాల్ అవర్ యాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఎస్ఆర్‌కే యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమన్నా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే, నాకేమన్నా సజెషన్స్ ఇచ్చి కొన్ని కరెక్షన్స్ చెప్పాలి అనుకుంటే, కామెంట్ సెక్షన్‌లో మీరు చెప్పండి. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. థాంక్ యూ. జై హింద్.